హలో ఎవ్రీవాన్, ఈ సింపుల్ మైసూర్ బోండా రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. అబ్రాడ్లో ఉండే వాళ్ళైతే సెల్ఫ్ రైజింగ్ ఫ్లవర్ దొరుకుతుంది కదా, దాంతో ట్రై చేసినా చాలా వస్తుంది. ఇండియాలో ఉండేవాళ్ళు మైదా లేదా గోధుమ పిండితో ట్రై చేసినా అద్భుతంగా కుదురుతుంది. ముందుగా గిన్నెలో ఒక కప్పుడు అంత గోధుమ పిండి, ఇంకా 3/4 కప్ అంత పెరుగు, కాస్త ఉప్పు, ఇంకా జీలకర్ర వేసేసుకొని మంచిగా కలుపుకొని అరగంట వరకు పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చూయించిన విధంగా గుండ్రంగా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉడికించుకొని అంటే మీడియం మంట మీద పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఉన్న పిండిని మొత్తం అలా చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత రెండోసారి ఉడికించాలి. అప్పుడు బయట కొంచెం క్రిస్పీగా, లోపల మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇంకా కొంతమందికి జీలకర్రతో పాటు పచ్చిమిర్చి, అల్లం తరుగు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. నాకైతే సింపుల్గా జీలకర్ర ఒకటి వేసుకుంటే నచ్చుతుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.